గత 25 సంవత్సరాల నుండి టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, టికెట్ ప్రకటన విషయంలో అందరినీ సమన్వయం చేయడంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యారని రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది రోజున నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఇది తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ పంపించడం జరిగింది. పత్రికాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాను. గడిచిన 45 రోజుల నుంచి మొట్టమొదటిసారిగా ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నిరంకుశ విధానాలు ఒక్క నియోజకవర్గంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40-50 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంవత్సరాల తరబడి పనిచేసిన వ్యక్తులను విస్మరించి బయట పార్టీల నుంచి ఈ పార్టీకి తీసుకొని టికెట్లు ఇవ్వడం, ముఖ్యంగా డబ్బులు చేతులు మారినాయనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొదటి నుంచి గడిచిన 25 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను 2019-24 మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసింది. నన్ను కనీసమైన ఒక్క మాటైనా చెప్పకుండా, కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం. మరి ఈ పార్టీ తీసుకున్న అన్ని విధానాలు కూడా ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ కూడా ప్రజలకు సేవ చేసే పార్టీగా ఇది కొనసాగే పరిస్థితులు కనపడడం లేదు. కేవలం ఒక ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వస్తాము అని చెప్పి కొత్త వ్యక్తులను కవ్వింపు చర్యలకు పాల్పడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని టికెట్లు ఇవ్వడం చాలా దారుణం. చాలా సంఘటనలు ఉన్నాయి. ఎంపీ అభ్యర్థులుగా మనం చూస్తే మాగంటి శ్రీనివాసులు రెడ్డి కానీ, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, పెంబసాని చంద్రశేఖర్ అని ఒక ఆయన విదేశాల నుంచి ఇప్పటికిప్పుడు సూట్ కేసు తీసుకొని దిగితే గుంటూరు పార్లమెంట్ సీటు, నెల్లూరు పార్లమెంటు, ఒంగోలు పార్లమెంటు ఎక్కడ చూసినా కేవలం డబ్బులు ఉండే వాళ్లకు ఈ పార్టీలో స్థానం ఉంది తప్పనిచ్చి డబ్బులు పార్టీకి పనిచేసే వాళ్లకు, క్రియాశీలంగా ఉండే కార్యకర్తలను గౌరవించే స్థితి పార్టీకి లేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన అగత్యం ఈ రాయచోటి ప్రజలకు లేదు అని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు నన్ను గమనించుంటారు. గడచిన 25 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిని, ఎక్కడ కూడా మచ్చ లేకుండా రాజకీయాలు చేసిన వ్యక్తిని పార్టీ ఈరోజు ఆదరించలేదంటే, కనీసం గౌరవించే స్థితిలో కూడా లేదంటే ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఈ పార్టీ ఉంది అని చెప్పి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. రేపు ఉదయం 8 గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఏముండవు. ఎందుకు హామీలు ఉండవు అంటే ఇది ఎన్నికల టైం. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు అధికారంలోకి రారు అనేది ప్రజల చేతల్లో ఉండే పని. వైఎస్ఆర్సీపీకి పని చేయాలా, ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి 25 ఏళ్ళు పనిచేసినానో కొద్ది సంవత్సరాలు వైఎస్ఆర్సీపీకి పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. మిగతా విషయాలన్నీ పార్టీ చూసుకుంటుంది. అది నా పరిధిలో లేని అంశం. ఈరోజు నియోజకవర్గంలో
నాతో పాటు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఉండరు అనేది నాకు పెద్ద సమస్య కాదది. నేను నా వ్యక్తిగతంగా నన్ను అభిమానించే వాళ్ళు కానీ, నా వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు కానీ, నా పనితీరును చూసిన వాళ్ళు కానీ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.